ఇక్కడ చాలా మంది అన్వేష్ కొత్త వీడియో తర్వాత బీజేపీని టార్గెట్ చేశాడు, హిందుత్వాన్ని టార్గెట్ చేశాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. బత్తాయిలు ఏం చేసుకుంటారో చేసుకోండి, బత్తాయిని బత్తాయితో కొట్టాలి అంటున్నాడు అన్వేష్. అంతేకాదు 2026లో తను చేయబోయే వీడియోలన్నీ కూడా అంటే ట్రావెలింగ్ మానేస్తాను, వీడియోలన్నీ కూడా మహిళల భద్రత గురించి నేను చేస్తాను అంటున్నాడు, ప్రజా పోరాటం చేస్తానంటున్నాడు. వకీల్ సాబ్లో ఉన్న ఒక డైలాగ్ని కోట్ చేస్తూ లా కూడకల్లారా విన్నారా అని, అందులో హీరో పవన్ కళ్యాణ్ కోర్టులో మాట్లాడే ఒక సన్నివేశాన్ని చూపించి భారతదేశంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి, నేను వీటిపైన పోరాటం చేస్తున్నాను అని అన్వేష్ చెబుతూ ఉన్నాడు. సో మీరేమనుకుంటున్నారు? ఒకసారి నేను ఇప్పుడు అన్వేష్ మాటలు వినిపిస్తాను, మీరేమనుకుంటున్నారు? అన్వేష్ హిందుత్వాన్ని టార్గెట్ చేశాడా, లేదు అన్వేష్ మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాడా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు తను చేసే వీడియోకి పైన ఆరెంజ్ సింబల్ వేశాడు, ఆరెంజ్ జ్యూస్ అని రాశాడు. ఆరెంజ్ జ్యూస్ అని రాయడం ద్వారా అన్వేష్ ఉద్దేశం ఏంటి? బీజేపీ నేతలను అంటే కాషాయ దళాన్ని టార్గెట్ చేశాడా? అదిగో చూడండి ఒకసారి, వెనుక ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి దగ్గర ఆరెంజ్ జ్యూస్ అన్నాడు. ఈ ఆరెంజ్ జ్యూస్ ఎవరు? ఆరెంజ్ జ్యూస్ అంటే బీజేపీ నేతలైనా, హిందుత్వమేనా, కాషాయమేనా? ఎందుకంటే కాషాయం కప్పుకున్నటువంటి కొంతమంది చేస్తున్న అరాచకాలని నేను బయట వేరే దేశంలో ఉండి అడ్డుకుంటాను, 2026 నా టార్గెట్ అదే అంటూ ఉన్నాడు. అంతేకాదు జై శ్రీరామ్ అంటారు, అవినీతి చేస్తారు, అరాచకాలు చేస్తారు. జై శ్రీరామ్ అనటానికి ముందు ఒక అరాచకం, జై శ్రీరామ్ అన్న తర్వాత ఇంకో అరాచకం అని అన్వేష్ అంటూ ఉన్నాడు. ఇక అయ్యప్ప మాల వేసుకొని కొంతమంది చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని లేవు, వీటన్నిటిని ఎండగడతాను 2026లో, బూతులు తిడితే నన్ను చెప్పుతో కొట్టండి, ఈ 2026 మహిళల హక్కుల కోసం అంకితమని అన్వేష్ అంటూ ఉన్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా భారతదేశంలో మహిళలు భద్రంగా ఉన్నారా లేరా నాకు చెప్పండి, నేను మీ కాల్స్ తీసుకుంటాను. మహిళలు రియాక్ట్ అవ్వండి, పురుషులు కూడా రియాక్ట్ అవ్వండి. భారతదేశంలో మహిళలు భద్రంగా లేరు అంటున్నాడు, భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా లేరు అంటున్నాడు అన్వేష్. నా దేశంలో మహిళలు స్వేచ్ఛగానే ఉన్నారు అన్వేష్. నా దేశంలో మహిళా హక్కులు కొంతమంది ఎదవల కారణంగా హరించబడుతున్నాయి, కానీ నా దేశంలో మహిళలు సాధికారత కోసం మేము చట్టాలు చేసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం, మహిళా హక్కుల కోసం కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉన్నాయి. కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి నేరాల మాదిరిగానే ఈ దేశంలోనూ కొంతమంది ఎదవల కారణంగా మహిళల హక్కులకు భంగం కలుగుతూ ఉంది. అంత మాత్రాన నా దేశంలో మహిళ స్వేచ్ఛగా లేదు అని చెప్పొద్దు. ఇది నువ్వు నా దేశాన్ని అవమానిస్తున్నట్టే. భరతమాతకే పుట్టాను, భరతమాత ముద్దు బిడ్డ నేను అని చెప్తున్న నువ్వు నా దేశాన్ని అవమానిస్తున్నావు, పరాయి దేశపు గడ్డపై ఉండి అన్వేష్. నా దేశంలో స్త్రీలు గౌరవంగానే బతుకుతున్నారు, కానీ కొంతమంది ఎదవల కారణంగా జరుగుతున్నాయి, నిజమే జరుగుతున్నాయి, కానీ నువ్వు మొత్తం అదే అంటున్నావు. మానభంగాల దేశం భారతదేశం అని అంటున్నావు, తప్పు అన్వేష్ అది. అంతేకాదు బత్తాయిలు అంటున్నాడు, బత్తాయితో కొట్టాలి అంటూ ఉన్నాడు. ఈరోజు ఉదయం ఆంజనేయ స్వామి కనబడి కుమారస్వామి విగ్రహాన్ని ఇచ్చి, ఈ రోజు నుంచి నీ దగ్గర ఆల్రెడీ వినాయకుడు ఉన్నాడు కదా, ఈ కుమారస్వామి విగ్రహాన్ని కూడా నీ దగ్గర ఉంచు, ఇక ప్రజా పోరాటం చెయ్యని ఆంజనేయ స్వామి చెప్పాడు నాకు, ఇక నుంచి ప్రజా పోరాటమే చేస్తాను అంటూ ఉన్నాడు. సో నేను మీ కాల్స్ తీసుకుంటాను. అండ్ ఒక్కసారి అన్వేష్ ఏమన్నాడో పూర్తిగా అతను ఆ వీడియోని మీకు వినిపిస్తాను. ఆ వీడియోని విన్న తర్వాత మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు ఏమనుకున్నామంటే అన్వేష్ మారేడు కాబోలు, ఇక దేశం గురించి అన్వేష్ అవమానించే విధంగా మాట్లాడడం అని అనుకున్నాం. అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఏకంగా లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు, కానీ అన్వేష్లో మార్పు రాలేదు. ఇప్పటికీ జై శ్రీరామ్ అనటానికి ఒక అవినీతి, జై శ్రీరామ్ అన్న తర్వాత ఒక అవినీతి, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న అరాచకాలు అని హిందూ ధర్మాన్నే టార్గెట్ చేశాడు. ఇక్కడ చాలామంది ఏమంటున్నారు అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళలోనేనా కొంతమంది అరాచకం చేస్తున్నది, మిగిలిన వాళ్ళు ఎవరు అవినీతికి పాల్పడలేదు, అరాచకాలు చేయడం లేదా, అధర్మంగా ఉండట్లేదు, ఎవరిని అనకుండా హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తామని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో అందుకే అడిగాం, అన్వేష్ హిందూ మతాన్ని టార్గెట్ చేశాడా? నేను హిందువుని అంటున్నాడు, భగవద్గీత నా దగ్గర ఉంటుంది అంటున్నాడు, నాతో వినాయకుడు ఉన్నాడు అంటున్నాడు, నేను రామాయణం చదివాను, మహాభారతం చదివాను, భాగవతం చదివాను, ఇవన్నీ మీకు చెబుతాను అని అంటూ ఉన్నాడు. సో అన్వేష్ హిందూ మతాన్ని టార్గెట్ చేశాడా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అవును అని
అంటున్న వారి సంఖ్య ఎంత ఉందంటే ఇప్పటివరకు 84% అవును అంటుంటే 15% కాదు అని అంటున్నారు. సో అన్వేష్ ఏం మాట్లాడో ఒక్కసారి మీరు వినండి. అన్వేష్ మాట్లాడిన మాటలు పూర్తిగా విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. మీరు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. మరి కొద్దిసేపట్లో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ని డిస్ప్లే చేస్తారు. నాకు కావాల్సింది ఏంటి అంటే భారతదేశంలో అన్వేష్ అంటున్నట్టుగా మహిళలు భద్రంగా ఉన్నారా లేరా, మహిళలు మీ వ్యాఖ్యల్లోనే చెప్పండి అన్వేష్కి. ఎందుకంటే ఏకంగా 2,50,000 మంది 20 లక్షలకు పైగా సబ్స్క్రైబర్ ఉన్నారు. 2.5 సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే కదా. 25 లక్షల మంది సబ్స్క్రైబ్ చేశారు అంటే అతని మాటలకి కొంత ప్రభావితం అవుతూ ఉన్నారా? సో ముఖ్యంగా మహిళలు మీరు అన్వేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారో కాల్ చేసి చెప్పొచ్చు. ఒకసారి అన్వేష్ ఏం మాట్లాడాడో విందాం. ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంట ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట, వాళ్ళంతా చూడమన్నారు. తర్వాత ఏదో చెప్పారు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారంట, వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచోడివి, నువ్వేం చేయలేదు, ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళందరినీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికార నక్కల్లా కాచుకొని వాళ్ళు నిన్ను ఇరికించారు అని చెప్పారు. మరి తప్పదు, అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతాను స్వామి. మరి ఎలాగంటే బూతులు ఆడొద్దన్నారు. 2026 అస్సలు బూతులు ఆడొద్దని అన్నారు. మరి మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారట. ఆయన మీద ప్రమాణకం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను, ఒకళ్ళు ఆడినా కూడా నన్ను మీరు చొప్పించుకొని కొట్టాలి. 2026 మటుకు ప్రజల కోసమే పోరాడమన్నారు, ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా పోరాడమన్నారు. స్త్రీకి స్వేచ్ఛ లేదంట భారతదేశంలోని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడమని అన్నారు. చాలా విషయాలు చెప్పారు. ఏదో వెళ్తూ ఏదో ఒక మాట అన్నారు, బత్తాయిలతోనే అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, బత్తాయిలతో కొట్టడం ఏంటి? కొంచెం చూడండి. కొందరంట దోపిడీ దొంగతనం చేసి జై శ్రీరామ్ అంటున్నారంట. ముందు జై శ్రీరాము, వెనక జై శ్రీరాము. రాముడి పేరు చెప్పి బోల్డ్ మోసం జరుగుతుందంట ఇండియాలోని. మతం పేరు చెప్పి మతం మత్తులో దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం జై శ్రీరామ్ అనడం అంట. ఆ బత్తాలందరినీ కొట్టమని అన్నారు. తర్వాత చాలా మందికి ఏవో వింగ్స్ ఏవో అన్నారు. ఆ వింగ్స్ని ఒక్కొక్క వింగు అంటే ఆ రెక్కలు నరకమని అన్నారు. ఆయన ఏం చెప్పారో అర్థం లేదు. మీకేమైనా అర్థమైతే ఈ 2026 ప్రజా సమస్యల మీదే మాట్లాడమన్నారు, ఇంకేటూ వద్దన్నారు. రోజుకి నేను అన్నాను, రోజుకి 16 గంటలు కష్టపడతాను స్వామి, రోజుకి 8 వీడియోలు పెడతాను, ఓకేనా అంటే ఓకే అన్నారు. 2 కోట్లు సంపాదించమని ఆయనే చెప్పారు. చెప్పి 50 లక్షలట ట్యాక్స్ కట్టమన్నారు ఇండియాకి. కట్టేద్దాం, కూర్చొని 1,50 లక్షలు వస్తుందంటే ఎందుకు? మళ్ళీ అడిగాను, ఎందుకు స్వామి ఇవన్నీ నేనే చేయాలంటే, ఇండియాలో ఉన్నవాళ్ళు మీడియాలకి డబ్బులు కమ్ముడిపోతారు, రాజకీయం ఉంటుంది, నువ్వు ఎవరికి భయపడవు, నేనున్నాను కదా అని అన్నారు. మరి ఆ మాత్రం చాలు. ఆంజనేయ స్వామి అభయం ఇచ్చారంటే మామూలుగా ఉండదు. అసలు ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేమని అన్నారు. దుష్టుల్ని దుర్మార్గుల్ని చంపేమన్నారు. నా వీడియో వచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టాలంట. అమ్మో, ఎంత నమ్మకం నా మీద స్వామి పెట్టుకున్నారంటే అస్సలు ఆ స్వామి వారి నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. ఓకే, అన్వేష్ ఏం మాట్లాడాడో విన్నారుగా. ఆంజనేయ స్వామి అన్వేష్కి కనబడి 10 పాయింట్స్ చెప్పారంట. కాషాయం పేరుతో దేశంలో దోపిడీ జరుగుతోంది అంటే, కాషాయం పేరుతో దేశంలో దోపిడీ జరుగుతోందని బీజేపీని అన్నాడా, లేదు హిందూ మతాన్ని అన్నాడా? బత్తాయితోనే కొట్టాలి అన్నాడు. వెనక ఆరెంజ్ జ్యూస్ కాషాయం. మరి ఇక్కడ కాషాయం బీజేపీని అన్నాడా, హిందుత్వాన్ని అన్నాడా? అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామి మాల వేసుకుని అరాచకాలకు పాల్పడుతున్నారు, వాళ్ళ అంతు చూస్తాను అన్నాడు. అయ్యప్ప స్వామి మాల ధరించి అరాచకాలకు పాల్పడుతున్నారా? అయ్యప్ప స్వామి మాలదారులు లేదా అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ రియాక్ట్ కావాలి. అయ్యప్ప స్వామి మాల వేసుకొని అయ్యప్ప స్వామి భక్తుల ముసుగులు అరాచకాలు చేస్తున్న వాళ్ళు అంతు చూస్తాను అన్నాడు. సో అయ్యప్ప స్వామి భక్తులు రియాక్ట్ కావాలి. ఇక సీతమ్మ వారి గురించి మాట్లాడింది అంటే, సీతమ్మ వారి గురించి మాట్లాడింది నువ్వేం తప్పు మాట్లాడలేదు, నేను చూసుకుంటానులే అని ఆంజనేయ స్వామి నాకు అభయం ఇచ్చాడు, బెట్టింగ్ మాఫియా ఇదంతా చేస్తోంది అన్నాడు. బూతులు తిట్టొద్దని ఆంజనేయ స్వామి చెప్పాడు అని అంటూ ఉన్నాడు. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు అంటున్నాడు. భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు, భారతదేశంలో స్త్రీ స్వేచ్ఛ కోసం నేను పోరాడతాను అంటున్నాడు. మహిళలు రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ
భారతదేశంలో నిజంగా స్త్రీకి స్వేచ్ఛ ఉందా లేదా చెప్పండి మహిళలు. భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు అంటున్నాడు. మరి నాన్ వెజ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? నాన్ వెజ్ నిజంగానే తనంతట తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడా? అన్వేష్ వెనుక ఇంకెవరైనా ఉండి ఈ వ్యాఖ్యలు చేపిస్తున్నారా? ఇది అన్వేష్ బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల? ఎందుకంటే ఇక్కడ శ్రీరామ్, జై శ్రీరామ్ అంటారు, అరాచకాలకు పాల్పడతారు, అవినీతి చేస్తున్నారు. ముందొక జై శ్రీరామ్కి ముందొక అవినీతి, వెనుకొక అవినీతి అంటూ మాట్లాడాడు. దోపిడీ, జై శ్రీరామ్కి ముందొక దోపిడీ, జై శ్రీరామ్ తర్వాత ఇంకొక దోపిడీ అన్నారు. అంతేకాదు రాముడి పేరు చెప్పి అక్రమాలు జరుగుతున్నాయి అని అంటున్నాడు. రాముడి పేరు చెప్పి భారతదేశంలో అక్రమాలు జరుగుతున్నాయి అనే మాట అన్నాడు. వింగ్స్ కట్ చేస్తాను అన్నాడు. మరి వింగ్స్ అంటే ఏంటి? బహుశా బిహెచ్పి ఆర్ఎస్ఎస్ని అంటున్నాడా? ఇక్కడ అన్వేష్ ఎవరిని టార్గెట్ చేశాడు? బీజేపీని టార్గెట్ చేశాడా? హిందుత్వాన్ని టార్గెట్ చేశాడా? భారతదేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదు అని ఎందుకన్నాడు? జై శ్రీరామ్ పేరుతో దేశంలో అవినీతి జరుగుతోందని ఎందుకన్నాడు? సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ ఉందా లేదా? మీరు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇదే విషయంపై